దానియేలు గ్రంథం 8వ అధ్యాయము. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు దానియేలు నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముకు షూషను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఓలయ్యను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత ముడిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను. అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము ముడిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దుక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమును అంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగదొరక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలియర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో అనియు మాటలాడుకొండ్రి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని ఉదయ సాయంకాలముల నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. దానియేలను నేను ఈ దర్శనము చూచితిని. దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంతటా ఊలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటనకు వచ్చెను. అతడు రాగానే నేను మహా భయముంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితిని. కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి గదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గల వారుగా ఉండరు. వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఆ దినములను గూర్చిన ఆ ఉదయ సాయంకాలమును గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను. ఈ దర్శనము కలగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడను లేకపోయెను.